కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు దేశంలో, రాష్ట్రంలో నిత్యం ఒక చర్చకు, ఒక క్రైమ్‌కు దారితీస్తా ఉన్నాయి. రీసెంట్‌గా సూర్యాపేటలో జరిగింది. నిన్న వరంగల్‌లో జరిగింది. సూర్యాపేటలో ఇతర కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి ఒక ఎస్సీ అబ్బాయిని, కృష్ణ అనే యువకుడిని వాళ్ళ సొంత అమ్మాయి వాళ్ళ సొంత అన్నలు హత్య చేసిర్రు. ఈ పరువు హత్యలు దేనికి దారితీస్తున్నాయి? కులాంతర వివాహాలు దాని గురించి మాట్లాడడానికి మనతో కుల నిర్మూలన సంఘం అధ్యక్షులు వహీద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ కులాంతర వివాహాలు, పరువు హత్యల గురించి మీరేం మాట్లాడతారు? మొదటి విషయం అండి, ఇది పరువు హత్యలు కావు. ఇవి కుల దురహంకారంతో చేస్తున్నటువంటి ఒక క్రూరమైన హత్యలు ఇవి. రెండోది, ప్రేమ వివాహాల వల్ల క్రైమ్ జరగట్లేదు. క్రిమినల్ మెంటాలిటీ వల్ల వాళ్ళ మైండ్ సెట్లోనే ఈ సమాజం అందిస్తున్నటువంటి ఒక భయంకరమైన ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ మైండ్లలో ఉంది కాబట్టి అటువంటి క్రిమినల్స్ తయారవుతున్నారు. ప్రేమ వివాహాలు అనేది వేదాల కాలం నుంచి ఉన్నాయి. ఈరోజు కొత్తగా వచ్చిన ఏం కాదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి, ఉంటాయి. ఇవి అంటే మనుషులు ప్రేమ వివాహాలు కాదు, కులాంతర వివాహాల వల్ల, అంటే వేరే కులం నుంచి ఇంకో కులం నుంచి చేసుకోవడం వల్ల ఇట్లా ఏదో ఒక రకమైన కుటుంబాలు, ఎవరో ఒకరి కుటుంబం ఒప్పుకోకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోవచ్చా? అదే అంటే ఇప్పుడు మనము భారతదేశంలో కులాల వారీగా మన సమాజం అంతా కూడా విడిపోయి ఉన్నది. అంటే స్వకులంలోనే వివాహాలు చేసుకోవాలి అనే ఒక నిబంధన ఏదైతే పెట్టుకున్నారో దానివల్ల ఇవన్నీ వస్తున్నాయి. అట్లా కాకుండా మనమంతా మనుషులము. మనకు చట్ట ప్రకారంగా, భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రతి ఒక్కరికి మేజర్ అయి అన్ని అర్హతలు, చట్ట ప్రకారమైన అర్హతలు ఉన్న వాళ్ళకి ఎవరినైనా ఎంచుకునే హక్కు, చాయిస్ ఆఫ్ చూజ్, ఎంచుకునే హక్కు అనేది కల్పించింది భారత రాజ్యాంగం. దాన్ని కాదని చట్టపరంగా జరిగేటువంటి చర్యలు అవి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ఒక అత్యంత సహజ సిద్ధమైన ప్రక్రియ. దాన్ని అడ్డుకోవడం అనేదే అది చాలా విచిత్రమైన క్రిమినల్ మెంటాలిటీ అది. అంటే ఒకవైపు గవర్నమెంట్ ఏమో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లను ప్రోత్సహిస్తూ అది చేస్తూ ఉంది, కొన్ని రకమైన పథకాలు తీసుకొచ్చి చేస్తూ ఉంది. కానీ ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు జరగడం తర్వాత జరిగే హత్యలు, ఈ కులాంతర పరువు హత్యలను దీన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుందంటారు? ఎస్, ఇప్పుడు ఇన్సెంటివ్ అవార్డ్స్ అనేది కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించాయి. కానీ అంటే ఒక అవార్డు ఇస్తున్నాము, ఒక ఇన్సెంటివ్ ఇస్తున్నాము అంటే ఒక మంచి పని చేసినప్పుడే ఇస్తాం అది. అంటే ఒకవైపు మంచి పని అని దీన్ని గుర్తిస్తూనే దానికి ఏమాత్రం ప్రచారం కల్పించకపోవడము, ఇది ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇది. అంటే దీన్ని అన్ని రకరకాల పథకాలు ఉన్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అనేక పథకాలు ఉన్నాయి. అన్నిటికీ తగిన రీతిలో ప్రచారం అత్యంత పెద్ద ఎత్తున చేస్తున్నారు. కానీ ఇంత మంచి కాన్సెప్ట్ కోసం చేస్తున్నటువంటి ఈ చర్యకు ఎక్కడ కూడా మీకు ప్రచారం కనిపించదు. ఇన్సెంటివ్ అవార్డు ఇస్తున్నారని పేరుకే కానీ ఆ అవార్డు ఎక్కడిస్తారు, ఏం చేస్తారు, దాని ప్రాసెస్ ఏంటి, కనీసం ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వం ఎక్కడా ప్రచారం చేయట్లేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇది. అట్లాగే ఇటువంటి హత్యలు, దాడులు జరుగుతున్నప్పుడు ప్రభుత్వ పరంగా ఒక లీడర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఒక మినిస్టర్ కానీ, కనీసం సర్పంచ్ కూడా బాధితుల ఇంటికి వచ్చి పరామర్శించే పరిస్థితిలో లేదు. అంటే ఎవరికి వారుగా దీన్ని ఒక యాక్సెప్టెన్స్ ఇచ్చేస్తున్నారు. ఎస్, ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, ఇది మామూలే అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమాజానికి చాలా పెద్ద ఎత్తున నష్టం చేకూరుస్తుంది. ఎందుకు ఈ పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయంటారు? అంటే వేరే కులం వ్యక్తిని ఒప్పుకోకపోవడం వలన, వాళ్ళ ప్రేమను అంగీకరించకపోవడం వలన, కుటుంబ పెద్దలను ఎదురించి మేము చెప్పినట్టు వినకుండా పెళ్లి చేసుకుందరు అనే ఆ కోపంతో కావచ్చు అంటారు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. కులం ప్రధానమైన పాత్ర పోషిస్తున్నది. అంటే మన కులం కాకుండా నువ్వు ఇంకెవరిని చేసుకోవడానికి లేదు, ఇది ఒకటైతే. రెండో విషయం ఏంటంటే ఆడపిల్లలను మన ఒక సొంత ఆస్తిలాగా భావించడం, ఒక వస్తువులాగా భావించడం, ఒక మనిషిలాగా కాకుండా ఒక వస్తువు, ఒక సొంత ఆస్తి, వారి చుట్టూనే మన పరువు ఉన్నట్టు అట్లా చిత్రించడం అనేది, ఈ ధోరణులన్నీ కూడా దీనికి కారణమవుతున్నాయి. ఇది మారాలి ముందు. ఇది పిల్లలు అనేది మన ఆస్తి కాదు, మన బాధ్యతగా వాళ్ళని పెంచాలి. వాళ్ళని పెంచే క్రమంలోనూ వాళ్ళను ఉత్తమమైన మనుషులను ఎంచుకునే విధంగా ఒక హెల్దీ చర్చ జరగాలి ఇంట్లో. ఎటువంటి వాళ్ళను ఎంచుకోవాలి, ఏ వయసులో ఎంచుకోవాలి, జీవితంలో ఉన్న మీకు ఛాలెంజెస్ ఏంటివి, ఇవి వివరించే విధంగా ఇంట్లో వాతావరణం ఉండాలి. అటువంటి వాతావరణంలో ఉన్న పిల్లలు సరియైన నిర్ణయం తీసుకుంటారు. ఒక యాక్సెప్టెన్స్ అనేది ఇక్కడ కుటుంబం నుంచే మొదలు కావాలి. అది మన పెద్దల ఆలోచించే విధానంలో మార్పు రావాలి. అప్పుడే దీనికి మనము కరెక్ట్గా ఒక పరిష్కారం ఇవ్వగలం. ఈ పరువు హత్యలకు బ్రేక్ వేయాలంటే, ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఎస్, ఇటువంటి ధోరణులు జరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ప్రభుత్వం నుంచి
వెంటనే ఖండించాలి. వీళ్ళను కఠినంగా శిక్షించే విధంగా కులాంతర మతాంతర వివాహం చేసుకున్న వాళ్ళ పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టం అవసరం ఉంది. అత్యంత అవసరం. ఇప్పుడు ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో 230 దేశాలుంటే మిగిలిత 229 దేశాల్లో ఎక్కడా కులం లేదు. భారతదేశంలో మాత్రమే కులం ఉన్నది. కులం కూడా నిచ్చెన మెట్ల వ్యవస్థ రూపంలో ఉంది. అంటే తక్కువ కులం ఎక్కువ కులం అనేటువంటి పాయింటే కాకుండా నిచ్చెన పైన ఒక మెట్టు కింద ఒక మెట్టు మధ్యలో ఒక మెట్టు ఉండే పద్ధతులలో కుల వ్యవస్థ అనేటువంటిది నిచ్చెన మెట్ల వ్యవస్థ రూపంలో కొనసాగుతుంది. కుల వ్యవస్థ కంటిన్యూ కావడానికి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే అది వివాహ వ్యవస్థ. ఏ కులం యొక్క ప్రధాన లక్షణం ఏ కులంలో పుట్టిన వాళ్ళు ఆ కులంలోనే పెళ్లి చేసుకోవాలనేటువంటిది మనుస్మృతి యొక్క ఆదేశం, మానసిక చట్టం. అది మనుస్మృతి మానసిక చట్టం ఆధారంగా ఈరోజు ఏ కులంలో పుట్టిన వాళ్ళు ఆ కులంలోనే పెళ్లి చేసుకోవాలనేటువంటి ఒక మైండ్ సెట్ యాక్ట్, అది మైండ్ యాక్ట్. అది ఈ యాక్ట్ ఆధారంగా తమ కులంలోనే స్వకుల వివాహం మాత్రమే చేసుకోవాలి. కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళపైన దాడులు దౌర్జన్యాలు వాళ్ళు చేసుకోవడానికి వీల్లేదు అనేటువంటిది మనుస్మృతి ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందు మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఒక బ్రాహ్మణుడు మనుస్మృతిలో శ్లోకంలో చెప్పబడేది ఏమిటంటే బ్రాహ్మణుడు శూద్ర స్త్రీతో సంభోగం చేస్తే వాడికి బోడిగుండు గీకి బయటికి పంపాలి. కానీ అదే బ్రాహ్మణ స్త్రీతోటి శూద్రుడు కనుక సంభోగం చేస్తే మాత్రం దాన్ని ముక్కలు ముక్కలుగా నరకాలి, అంగం కోసేయాలి అనేటువంటిది ఆ రోజుల్లోనే ఈ శిక్షలు వేయబడినాయి అన్నట్టు. అందువల్ల ఇప్పుడు పైకులం అమ్మాయిని ప్రేమిస్తే అబ్బాయిని చంపేస్తున్నారు. మీరు ఎక్కడైనా చూడండి, అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయిని చంపింది అత్యధికంగా ఉంటుంది. మీరు మొత్తం రాష్ట్రంలో 127 కుల దురహంకార హత్యలు జరిగినాయి. అంటే ఈ దేశంలో తాను పుట్టిన కులం కాకుండా వేరే ఏ కులాన్ని చేసుకున్నా, మాలా మాదిగం చేసుకున్నాలే కానీ అది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్గా గుర్తించాలి ప్రభుత్వం. వాళ్ళందరికీ ప్రభుత్వ తోడ్పాటు ఇవ్వాలనేటువంటిది మేము తెలియజేస్తున్నాం. కేవలం ఎస్సీ బీసీని చేసుకుంటే లేదా బీసీ ఓసీని చేసుకుంటే ఇది మాత్రమే కులాంతర వివాహం లాగా ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. ఇది సరికాదు అనేటువంటిది మేము తెలియజేస్తున్నాం. అందుకని కులాంతర వివాహాలంటే తాను పుట్టిన కులం కాకుండా ఏ కులాన్ని చేసుకున్న కులాంతర వివాహంగా పరిగణించి ఆ తోడ్పాటు ఇవ్వాలి. ఇళ్ల స్థలం ఇవ్వాలని జీవో ఉంది, 360 జీవో. అలాగే ఆ పిల్లలు వాళ్ళకు పుట్టిన పిల్లలలో కేజీ టు పీజీ వరకు ఉచితంగా విద్య చెప్పాలనేటువంటి జీవో ఉంది. వాళ్ళ ఉద్యోగాలలో రాయితీలు ఇవ్వాలని ఉంది. ఇప్పటికే కేరళ గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్ కులాంతర పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ ప్రోత్సాహం కల్పిస్తూ వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి పనిని తమిళనాడు గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్ చేస్తూ ఉంది. ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం చేస్తూ అసెంబ్లీ తీర్మానాన్ని పాస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా కులాంతర వివాహితులకు రక్షణ చట్టం కోరుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎందుకని ఈ కులాంతర వివాహితుల రక్షణ చట్టం కోరుతూ అసెంబ్లీ తీర్మానం పాస్ చేయలేకపోతున్నది? అందుకని మీరు చెప్పే మాటలకి చేసే పనులకి మధ్యలో చాలా వెడ ఉంటున్నది. ఆ వెడాన్ని భర్తీ చేయాలంటే కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం చేస్తూ తెలంగాణ అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కులాంతర దాడులు, కుల దురహంకార దాడులు, ఇంతకుముందు మన మిత్రుడు పరువు హత్యలు అని చెప్పాను అన్నారు. ఇవి పరువు హత్యలు కాదు మేము చెప్పేది, అవి కుల దురహంకార హత్యలు. కుల దురహంకార హత్యలను ఎందుకంటున్నాం? పరువు పోతే, ఉదాహరణకి నేను ఒక రెడ్డి కులంలో పుట్టాను, ఇంకొక అతను మాదిగ కులంలో పుట్టాడు. మాదిగ కులంలో పుట్టినటువంటి వ్యక్తిని నా కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందనుకోండి, నా పరువు పోతే నేను పాయిజన్ దాకి చావాలి. పరువు ఎవడికి పోతాడో వాడు పాయిజన్ దాకి చావాలా తప్ప ఎదురుగున్నటువంటి వాళ్ళని చంపకూడదు. ఇది నేను చెప్పదలుచుకుంది. అందుకని అవి పరువు హత్యలు కావవి, కుల దురహంకార హత్యలు. నా పరువు పోయింది లేదా నా కులం ముందు నేను ఎట్ట తలెత్తుకొని బతకాలే, నన్ను ఎవరు రానిస్తారు, అదే నా కులం మాదిగ కులపోని మాల కులపోని చేసుకున్నది, సాకలోని చేసుకున్నది, మంగలోని చేసుకున్నది అనేటువంటి పద్ధతులలో వ్యవహరిస్తున్నారు. ప్రేమకు కులం అనేటువంటిది ఉండదు, ప్రేమకి మతం అనేటువంటిది ఉండదు, ప్రేమకు అసమానతలు ఉండవు. ప్రేమకి ఎక్కడ ప్రేమ అనేటువంటిది విశాలమైనటువంటిది. ప్రేమ అనేటువంటిది చాలా ముందుకు పోతూనే ఉంటుంది. నువ్వు ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని కులాంతర వివాహాలు జరుగుతున్నాయండి, బోలెడు జరుగుతున్నాయి. నువ్వు కాలేజీలలో ప్రేమించుకుంటారు, కాలేజీలలో కలిసి బతుకుతారు. అలాంటప్పుడు వాళ్ళకి ఏం కావాల్సింది? వాళ్ళ ఏజ్ ఒక్కటే కావాల్సింది. కులాంతర పెళ్ళిళ్ళకు జరగాల్సింది కేవలం ఏజ్ ఒక్కటే, కులం అక్కర్లేదు, మతం అక్కర్లేదు. అందుకే కులాంతర పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ధైర్యంగా ఉండండి. ఎట్టి పరిస్థితులలో మేము మళ్ళీ ఇంకా చెప్తున్నాం ఏంటంటే, కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కార్యాలయం
ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంది. ఎవరైతే కులాంతర వివాహం చేసుకున్నారో ఎక్కడ హత్యలు గురి కాకుండా ఉండటానికి మొట్టమొదటిగా మా ఆఫీసును సందర్శించండి, మీకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం మేము చేస్తామని చెప్పి వాళ్ళందరికీ భరోసానిస్తున్నాం. గతంలో చాలా కులాంతర పెళ్లిళ్ళు చేసినటువంటి సంఘంగా మేము నిలబడుతున్నాం, కలబడుతున్నాం. ఎవరు కానీ ఇట్లాంటి వాటికి పాల్పడొద్దు, ఆ హత్యలకు దాడులకు పాల్పడేటువంటి వాళ్ళు కూడా మిగిలినటువంటి పరిస్థితి. ఇప్పుడు పెరుమాన్ల ప్రణయ్ హత్య చేసినటువంటి మారుతిరావు చివరికి ఏం చేసిండు, సూసైడ్ చేసుకొని చనిపోవాల్సి వచ్చింది. నీ బిడ్డ భర్త లేని ఒక వితంతువుని చేస్తేవి, నీ మనవడికి తండ్రి లేనటువంటి పిల్లగాన్ని చేస్తేవి, నువ్వు మాత్రం ఊరేసుకొని చనిపోతావు. ఏం లాభం, దానివల్ల ఏం సాధించావు? ఇటీవల కాలంలో అంబోజీ నరేష్ని చంపినటువంటి తుమ్మల శ్రీనివాసరెడ్డి తన కూతురును బాత్రూంలో ఉరేసి చంపిండు, చివరికి తాను చనిపోయిండు మొన్ననే. అందుకని మీరు ఏం సాధిస్తున్నారు? అందుకని కుల దురహంకార హత్యలకు పాల్పడేటువంటి వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకుంటారు వాళ్ళంతటా వాళ్ళే. అందుకని ఇవి పరువు హత్యలు కాదు, కుల దురహంకార హత్యలుగా గుర్తించాలని చెప్పేసి మేము కోరుతున్నాను. మొట్టమొదటిగా అండి, ఈ దేశంలో ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలంటే తనకు నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చాలి, పొలిటికల్ వాళ్ళకి నచ్చాలి, మతవాదులకు నచ్చాలి. అంటే ఆడపిల్ల అభిప్రాయంతో సంబంధం లేదు. ఈ మతవాదులు, ఇంట్లో వాళ్ళు వీళ్ళంతా కోరుకునేది ఏంది అంటే మాకు నచ్చిన సంబంధం చేసుకోవాలి. మనం ఇంత ఒక కులమే కాదండి, ఇక్కడ ఈగోస్ కూడా ఉన్నాయి. ఈగోస్ ఏంటంటే మనం చూస్తున్నాం, ఇప్పుడు కులాంతరం వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళని చంపడం కాదు, సొంత కులాల్లో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళని కూడా చంపిండ్రు. గత ఒక 2 years బ్యాక్ మనకి ఆంధ్రాలో జరిగింది. ఇద్దరు రెడ్డిసే. ఆయన అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్, అబ్బాయిని చంపేశారు. ఎందుకు అంటే ఈగో, మా స్టేటస్కి తగినవాడు కాదు అని. పరువు హత్యని అన్నాను, దురహంకార హత్యని అంటాం వీటిని. అహంకారంతో చేసే హత్యలు, కుల దురహంకారంతో చేస్తారు, దురహంకారంతో కూడా చేస్తున్నారు. 2 రకాలు. మనం రాజస్థాన్లో చూసాము, వాళ్ళ దగ్గర బంధువులు ఇద్దరు గోత్రాలు ఒకటైనాయి, అది కాఫ్ పంచాయతీ చంపేసింది వాళ్ళని. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే పిల్లలు, ఇంకొకటి ఏంటంటే చాలామంది తల్లిదండ్రులకి పిల్లలు బిజినెస్ అవుతున్నారు, ఇన్వెస్ట్మెంట్ అవుతున్నారు. నాకు 10 కోట్లు ఉంటే నాకు 100 కోట్లు ఉన్న వియంకుడు రావాలి, 100 కోట్లు ఉన్న అల్లుడు రావాలి, అది స్టేటస్గా చెప్పుకోవాలి. ఆ రకమైన ఆలోచనలు, ఇన్ని రకాల ఇదితోని పిల్లల్ని చంపేస్తున్నారు. చివరికి ఎవరైతే రక్షించాలనో వాళ్ళు కూడా చంపబడుతున్నారు. అంటే ఏ సమస్య వచ్చినప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం, వాళ్ళు రక్షిస్తారని హోప్తో. కానీ రీసెంట్గా నాగమణి కానిస్టేబుల్ నాగమణి కూడా హత్యకు గురైంది. మేము అప్పుడు నిలదీసాం సిఐ, తను ఏం చేశారంటే దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇది హత్య ప్రాపర్టీస్కి సంబంధించిన ఇష్యూ అని. పెళ్ళైన 20 రోజుల్లో చంపబడ్డ అమ్మాయి ప్రాపర్టీస్కి సంబంధించిన ఇష్యూ అని డైవర్ట్ చేయడం ఎంత ఘోరం. అతను సస్పెండ్ అయ్యాడు, చాలా సంతోషం. మేము పోరాటం చేసాం ఆ విషయంలో. ఇలా అంటే అమ్మాయికి ఎంతసేపు అమ్మాయిని డీగ్రేడ్గా చూడడం వల్ల ఈ సమస్య వస్తుంది. అంటే సమాజంలో ఎలాంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది, ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది పరువు ఇలాంటి ప్రేమ జంటలను హత్య చేసే విషయంలో? అసలు ముందు ఈ సమాజంకి తెలియటం లేదు ఇవి ఎంత అవసరమైన పెళ్ళిళ్ళు అనేది. ఈరోజు మన దేశం జన్యు సంబంధమైన ఎన్నో వ్యాధులతోని బాధపడుతుంది. దానికి కారణం సొంత కులాల్లో పెళ్లి చేసుకోవడం వల్ల. అది గుర్తించినప్పుడే వీటి నుంచి బయటపడగలుగుతుంది. అది గుర్తించాలి అంటే ప్రభుత్వం దీని పట్ల అవగాహన కల్పించాలి. ఆ అవగాహన కల్పించకపోవడం వల్ల ప్రజలు గుర్తించలేకపోతున్నారు వీటి ప్రాముఖ్యత ఏంటి అనేది. ఇలాంటి ప్రేమ వివాహాల వల్ల కూడా వరకట్న దురాచారం పోతుంది. హెల్దీ చిల్డ్రన్స్ పుట్టే అవకాశం ఉంది. మనకు రాబోయే తరం ఆరోగ్యకరమైన తరము వచ్చే అవకాశం ఉంది. వీటిని గుర్తించట్లేదు, ఎందుకంటే దాని పట్ల ప్రభుత్వం అవగాహన కల్పించట్లేదు. కనుక తక్షణమే ప్రభుత్వం అవగాహనకు సంబంధించిన ప్రోగ్రామ్స్ చేపట్టాలనేది మా డిమాండ్. అంటే ఈ ప్రేమ వివాహాల వల్ల సాంప్రదాయ వివాహ వ్యవస్థ, సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పేసి ఒక వాదం తీసుకొస్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఎలాంటి సాంప్రదాయాలు? ఇప్పుడు ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు కుటుంబంలో ఉండరా? కుటుంబం నుంచి బయట పోతారా? ఆ ఆలోచన వల్ల వాళ్ళు అలాంటి కామెంట్స్ చేస్తున్నారు. మీ ఇంటి అబ్బాయి వేరే కులం అమ్మాయిని చేసుకున్నాడు, అమ్మాయిని మీరు యాక్సెప్ట్ చేసి మీ కుటుంబంలో కలుపుకుంటే ఏ సాంప్రదాయం దెబ్బతింటుంది? మనకు అసలు ఎలాంటి సాంప్రదాయాలు కావాలన్నదే క్వశ్చన్. సొంత కులాల్లో చేసుకొని జబ్బులతో కూడిన తరం కావాలా, ఆరోగ్యవంతమైన తరం కావాలా? అది కదా మనకు కావాల్సింది. జారినాక చేరుకోవడం కంటే ముందే దీని పట్ల అవగాహన తెచ్చుకొని తేరుకుంటే మంచిదనేది నా ఉద్దేశం. అంటే సమాజంలో మార్పు రావాలి, తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఎప్పుడైనా ప్రేమ వివాహాలు చేసుకుంటే వారిని చంపడం కాదు, వారి ప్రేమను అర్థం చేసుకొని వారి పట్ల ఒక
పెద్దరికంతో మెలగాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ జాఫర్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.